ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతూ సమస్యలతో సతమతమవుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో టెన్షన్తోనే మనం జీవిస్తున్నాం. వీటన్నిటి మధ్యలో ఎప్పుడైనా ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అనారోగ్యాల పాలవుతూ ఆత్మహత్య యత్నాలు చేస్తూ మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని తెలుసుకోలేని పరిస్థితులకు లోనవుతున్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ సమస్య ఎంత పెద్దదైనా సరే వెతికితే దానికి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కాకపోతే ఆ పరిష్కార మార్గాన్ని వెతికే సమయం, ఓపిక లేకపోవడం వల్లనే మీ సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక సమస్యకి పరిష్కారాన్ని మనసు పెట్టి వెతికితే 100 మార్గాలు కనబడతాయి. అసలు ఈ సృష్టిలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉంటుందా చెప్పండి? చూసే దృష్టిని బట్టి అది చిన్నదా పెద్దదా అని నిర్ణయించబడుతుంది. నిత్యం ఆ భగవంతుడు మనతోనే ఉంటాడు. మనల్ని సమస్యల నుండి బయటపడేలా చేయటానికి ఎన్నో మార్గాలను మనకు చూపిస్తూ ఉంటాడు. కానీ మనమే ఆ అవకాశాలని గుర్తించలేకపోతున్నాం. అయితే మీరు ఎంత దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా సరే, ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ బాధ మొత్తం తీరుతుంది. ఇప్పటి వరకు మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ బాధ మొత్తం మీ నుండి దూరం అయిపోతుంది. మీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. నమ్మండి. నమ్మకంతో ఈ వీడియో చివరి వరకు ఓపికతో కళ్ళు మూసుకొని వినండి చాలు. మీ కష్టం తీరుతుంది. ఈ వీడియో వినే ఓపిక లేదు అనుకునే వారికి వారి కష్టాన్ని పరిష్కరించుకునే ఓపిక కూడా లేనట్టే. కొన్ని నిమిషాల పాటు ఈ వీడియో వినే ఓపికే మీలో లేనప్పుడు మీకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే ఓపిక మీలో ఎలా ఉంటుంది చెప్పండి? ఈ వీడియో వినటానికి గంటల గంటల సమయాన్ని మీరు కేటాయించిన అవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు. ఈ వీడియో విన్న తర్వాత మీరే చెప్తారు, నిజంగా ఈ వీడియో ఒక అద్భుతమని, మా సమస్యకి పరిష్కారం దొరికిందని. ఇది విన్న తర్వాత మీలో ఒక ఏదో తెలియని కొత్త శక్తి, ఆనందం, ఎప్పుడూ లేని ఒక తన్మయత్వం, మీరు ఎప్పుడూ చూడని ఎన్నో ఆనందాలను, అనుభూతులను మీరు ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా చూస్తారు. నమ్మండి. నమ్మకంతో ఈ వీడియోని కళ్ళు మూసుకొని వినండి చాలు. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే సమయాన్ని ఎంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ వీడియోని చివరి వరకు వినండి. ఖచ్చితంగా మీలో ఉన్న దుఃఖం, కష్టం, భయం, ఆందోళన, టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ వెన్నుముకను నిటారుగా ఉంచి 3 లోతైన శ్వాసలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక లోతైన శ్వాసను తీసుకుందాం. సుదీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ఇప్పుడు ఆ శ్వాసను చాలా సున్నితంగా, నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. గుండెలు నిండుగా, కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా, సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి. చాలా స్లోగా మీ యొక్క శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. మరొక లోతైన శ్వాసను తీసుకుందాం. గుండెలు నిండుగా, కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి. మీ సుదీర్ఘమైన శ్వాసను గుండెలు నిండుగా, కడుపు నిండుగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను చాలా సున్నితంగా, నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండాలి. శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని గమనిస్తూ ఉండాలి. మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి. మీ బాడీ అంతటిని చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. కాలి వేళ్ళ నుండి
తలపై భాగం వరకు మీ బాడీలో ప్రతి భాగాన్ని బిగింపులు లేకుండా చూసుకోవాలి. చాలా రిలాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకునే శ్వాస మరింత తేలికగా మారటాన్ని గమనించండి. రిలాక్స్. మీ శ్వాస యొక్క సంఖ్య కూడా తగ్గుతూ ఉండటాన్ని గమనించండి. చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను గమనించండి. మరింత లోతుగా గమనించాలి. మీ యొక్క శ్వాస సంఖ్య తగ్గుతూ ఉంటుంది. మీ శ్వాస మరింత చిన్నదిగా మారుతూ ఉంటుంది. గమనించండి. మరింతగా గమనించాలి. మీ శ్వాస మరింత చిన్నదిగా మారుతూ ఉండడాన్ని గమనించండి. చాలా రిలాక్స్గా గమనించాలి. ఇప్పుడు మీ యొక్క నుదురు భాగాన్ని బిగింపులు లేకుండా చాలా రిలాక్స్గా ఉంచాలి. రిలాక్స్. మీ కనుబొమ్మలను, కళ్ళను బిగింపులు లేకుండా రిలాక్స్ చేసుకోవాలి. మీ కనుబొమ్మలను చాలా రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు మీలో జరిగే శ్వాస ప్రక్రియను మరింత లోతుల్లో గమనించండి. మీ యొక్క శ్వాస మరింత తక్కువగా మారడాన్ని మీరు గమనిస్తారు. మీలోని శ్వాస కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మీ తలపై భాగం అంతా కూడా చాలా రిలాక్స్గా మారుతుంది. రిలాక్స్. ఇప్పటి వరకు మీ తల మీద ఉన్న ఏదో ఒక పెద్ద భారం ఒక్కసారిగా తీసేసినట్టుగా మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా మారింది. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఒక్కసారి గమనించండి. రిలాక్స్. చాలా రిలాక్స్గా మారిన, చాలా తేలికగా మారిన మీ మైండ్ని గమనించండి. మీ కనురెప్పలు నెమ్మదిగా బరువెక్కడం ఆరంభమవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ హృదయ లోతుల్లో నుండి ఉప్పొంగుతున్న ఏదో ఒక ఆనందం బయట ఉప్పొంగుతూ మీ పెదవులపై చిరునవ్వుని తెప్పిస్తుంది. గమనించండి. మీ హృదయం నుండి వస్తున్న ఆనందం మీ పెదవులపై చిరునవ్వుగా మీకు కనబడుతుంది. రిలాక్స్. మీ బాడీ అంతా కూడా చాలా తేలికగా మారిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. గమనించండి. మరింతగా గమనించండి. మరింత తేలికగా మారిపోతుంది. మీ బాడీ అంతా కూడా మీరు తీసుకునే శ్వాస కంటే తేలికగా మారిపోతున్న అనుభవం మీలో కనబడుతుంది. చాలా తేలికగా అనిపిస్తుంది. ఇప్పుడు మీలో ఒక శ్వాసను మాత్రమే అంతర్ముఖంగా గమనించగలుగుతున్నారు. మీ లోపల జరిగే శ్వాసలోని సున్నితత్వం మిమ్మల్ని
మరింత ఆనందంలో ముంచెత్తుతుంది. గమనించండి, చాలా రిలాక్స్గా గమనించండి. మీ అంతరంగంలో జరిగే శ్వాస ప్రక్రియ చాలా తేలికగా మారడాన్ని గమనించండి. చాలా రిలాక్స్గా గమనించాలి. మీలోని శ్వాస సంఖ్యను మరింత తగ్గిపోతున్నట్టుగా మీరు గమనించాలి. మీ శ్వాస సంఖ్య తగ్గే కొద్దీ మీ మనస్సు, మైండ్ చాలా రిలాక్స్గా, ప్రశాంతంగా మారిపోతున్నాయి. గమనిస్తూ ఉండండి. మీ యొక్క శ్వాస సంఖ్యను మరింతగా తగ్గుతూ ఉండటాన్ని స్పష్టంగా గమనించాలి. రిలాక్స్. మరింత లోతుగా గమనించడానికి ప్రయత్నించండి. మీ యొక్క శ్వాస సంఖ్య తగ్గే కొద్దీ మీ అంతర్ముఖంలోని ఒక నిశ్చలమైన స్థితిని మీరు ఆస్వాదిస్తున్నారు. మీ మనస్సంతా కూడా చాలా నిశ్చలంగా అనిపిస్తుంది. చాలా నిశ్శబ్దంతో ఉన్న మీ మనస్సుని గమనించండి. మీ అంతరంగంలో అంతా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. రిలాక్స్. మీలో శ్వాస సంఖ్య తగ్గే కొద్దీ మీలో ప్రశాంతత అనేది మరింతగా అనుభూతిని చెందుతున్నారు. గమనించండి. మీలోని శ్వాస సంఖ్య తగ్గుతున్న కొద్దీ మీలో ఏకాగ్రత, నిశ్చలమైన మనస్తత్వం పెరుగుతూ ఉంటుంది. నిశ్చలమైన మనస్సుని, మైండ్ని గమనించండి. నిశ్శబ్దంగా ఉన్న మీ మనస్సుని గమనిస్తూ ఉండాలి. ఈ క్షణం ఎంత అద్భుతమైనదో అనే భావం మీలో కలుగుతుంది. మీ మనస్సు లోతుల్లో నుండి ఉప్పొంగుతున్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి. ఇది వరకు ఎప్పుడూ పొందని ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. మీ మనస్సులో ఉప్పొంగుతున్న ఆనందంతో ఎంతో మిమ్మల్ని మీరే మైమరిచిపోతున్నారు. ఆ ఆనందంతో మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలతో మీ కళ్ళు రెండు చెమ్మగిల్లుతున్నాయి. మీ హృదయం నుండి ఉప్పొంగే ఆనందం మీ కంటిలో నుండి వస్తున్న ఆనంద బాష్పాలుగా మారటాన్ని గమనిస్తూ ఉండండి. మీలో ఆనందం మరింత ఎక్కువ అవుతుంది. మీ పెదవులపై మీకే తెలియకుండా వచ్చే ఆ చిరునవ్వుని కూడా గుర్తించండి. రిలాక్స్. రిలాక్స్. ఈ క్షణంలో మనస్సు ఎంతో ఆనందంతో హాయిగా ఉన్న భావం మీలో కలుగుతుంది. ఇప్పుడు అదే ప్రశాంతమైన మనస్సుతో, నిశ్శబ్దమైన మనస్సుతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యకి పరిష్కారం ఏంటి అని ప్రశ్నించుకోండి. ఏం చెయ్యాలి అని, ఎలా ప్రయత్నించాలి అని ప్రశ్నించుకోండి. ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం కోసమై ఆలోచించడం ఆరంభించండి.
చాలా ప్రశాంతమైన మనస్సుతో, సున్నితమైన శ్వాసతో పరిష్కారాన్ని వెతకటానికి ప్రయత్నించండి. మరింత లోతుగా ప్రయత్నించండి. నా సమస్యకు పరిష్కార మార్గాన్ని నా కోసం ఆ పరమాత్ముడు ఏర్పరిచే ఉంటాడు, కానీ దాన్ని నేను సరిగ్గా గుర్తించలేకపోతున్నాను. ఖచ్చితంగా ఆ మార్గాన్ని నేను గుర్తించగలుగుతాను అని మీతో మీరు చెప్పుకుంటూ మీ అంతరంగంలో సమాధానం కోసం శోధించండి. మరింతగా ప్రయత్నించండి. ఇంకా లోతుల్లో వెతకండి. మరింత లోతుల్లోకి వెతకండి. ఖచ్చితంగా మీకు సమాధానం కనబడుతుంది. రిలాక్స్. ఆ సమాధానాన్ని గుర్తించండి. రిలాక్స్గా మీ యొక్క సమాధానాన్ని గుర్తించే ప్రయత్నాన్ని చేయండి. రిలాక్స్. చాలా ప్రశాంతమైన మనస్సుతో ఇప్పుడు మీ శ్వాసను గమనించండి. మీ యొక్క శ్వాస ఎంత రిలాక్స్గా ఉంటే మీ మనస్సు, మైండ్ అంత రిలాక్స్గా ఉంటాయి. రిలాక్స్. ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ, మీలో జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. చాలా రిలాక్స్గా మీ యొక్క శ్వాసను గమనించాలి. మీ యొక్క శ్వాసను గమనిస్తూ చాలా రిలాక్స్గా, చక్కని చిరునవ్వుతో మీ హృదయంలో ఉప్పొంగే ఆనందాన్ని మీ పెదవులపై చిరునవ్వుగా మారుస్తూ చాలా సున్నితంగా, నెమ్మదిగా మీ 2 అరచేతులను చూస్తూ మీ కళ్ళను నెమ్మదిగా తెరవండి. చాలా సున్నితంగా, చాలా రిలాక్స్గా, చక్కటి చిరునవ్వుతో మీ కళ్ళను తెరవాలి. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు మీ సమస్యకు పరిష్కారం గురించి చాలా ప్రశాంతంగా మారిన మీ మైండ్తో, మీ మనసుతో ఆలోచించి చూడండి. ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరుకుతుంది. కోపంతో, టెన్షన్తో ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా మీ సమస్యని పరిష్కరించుకోలేరు. మీ మనస్సులో ఉన్న మార్గాన్ని గుర్తించలేరు. మీ మనసుని ప్రశాంతంగా ఏర్పరచుకున్నప్పుడే మీరు పరిష్కార మార్గాన్ని గుర్తించగలుగుతారు. మన అంతరంగంలో ఉన్న పరమాత్ముడు చెప్పే మాట మనం వినాలంటే ముందు ఈ ఆలోచనల అలజడిని దాటుకొని అంతరంగం వరకు ప్రయాణిస్తేనే కదా ఆ పరిష్కారాన్ని మనం స్పష్టంగా చూడగలిగేది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని, మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.